యొక్క వాక్యము గొప్పదండి. దేవుడి వాగ్దానాలు గొప్పవి. ఈరోజు వాగ్దానాలు కూడా మనం ఇవ్వబోతా ఉన్నాం. ఈ దానికి సిద్ధంగా ఉన్నారు అందరూ? ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? చేతుల పైకి ఎత్తండి. అందరూ సిద్ధంగా ఉన్నారా? మంచిది. ఎందుకంటే మనకి చాలా ఆశీర్వాదకరమైనటువంటి మాట, ఒక వాగ్దానం, దేవుని యొక్క వాక్యంలో ఒక మాట మనకు వచ్చిందంటే అది ఖచ్చితంగా దేవుడు ఈ సంవత్సరంలో మన జీవితాల్లో నెరవేరుస్తాడని మనం నమ్మాలి. అందరూ ఆమేన్ చెప్దాం గట్టిగా. ఈ కుడి చేయి పైకి ఎత్తి గట్టిగా ఆమేన్ చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మాట ఇస్తే మాట తప్పేవాడు ఆయన కాదు. మాట తప్పిపోతాడా దేవుడు? మాట తప్పిపోతాడు. మనిషి మాట ఇస్తే మాట తప్పిపోతాడేమో, కానీ దేవుడు మాట ఇస్తే ఆయన ఎన్నడూ కూడా మాట తప్పని వాడు, మనవ తిప్పని వాడు మన యేసయ్య. నమ్మిన దేవుని స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యంలో మనం చూద్దాం. కీర్తనలు 65వ కీర్తన 11వ చరణం.